జడ్జి 80 ఏళ్ళు వచ్చినా సిగ్గులేదా నీకు? అమ్మాయికి కన్ను కొట్టావంట. ముద్దాయి అయ్యా, నా 20వ ఏట కొట్టాను అమ్మాయికి కన్ను. ఆ కేసు ఇప్పుడు దాకా వాయిదా వచ్చింది అంతే. సో ఇలాగా మనకు కొంతమంది తగులుతారు. అప్పుడే మనం ఏం చేయాలంటే మనమే వదిలించుకోవాలి, లేదా ఆ పని చేయకుండా ఉండాలి. కాబట్టి మనకు ప్రమాదకరమైనది లేదా మనకు హాని కలిగించే పని, లేదా మన సమయాన్ని, మన ధనాన్ని, మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ పని అయినా, ఏ ఆలోచన అయినా ఇంతే. అది తెగదు, ముడిపడదు. కాబట్టి అనవసరమైన పనుల కంటే మనకు ఉపయోగపడే 4 రాళ్ళు సంపాదించుకునే పని కానీ, మనకు ఆదాయాన్ని ఇచ్చే పని కానీ, మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పని కానీ చేసుకోవడం బెటర్. సో మీరు కూడా మీ సమయాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ధనాన్ని అవసరమైన వాళ్లకు కేటాయించండి అంతే. గతాన్ని తవ్వుకోకండి, పాతవి ఎప్పటికప్పుడు మర్చిపోండి. అప్పుడే నీకు ప్రశాంతత వస్తుంది, నీ మనసుకు నెమ్మది ఉంటుంది. సమయం చాలా అమూల్యమైనది, కాబట్టి వ్యర్థం చేయకుండా నువ్వు సమయాన్ని కాపాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. చిన్నప్పుడు చిలివి పనులు సహజం, బట్ వాటినే పనిగా చేస్తూ ఉంటే ఇలానే అవుతుంది మన పని కూడా. ఇది మన చమల శక్తి, గుర్తుపెట్టుకో. సమయాన్ని నీ వశం చేసుకో, ప్రతి అవకాశాన్ని వాడుకో, దిగులు పడకు, ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. నీ జీవితంలో ఈ 5 పాటించు, నిన్ను కాపాడుకో మిత్రమా.